రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5 పథకాలు ఏదైతే అమలుకి తెచ్చిండో దాని తర్వాత ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీకి కూడా శ్రీకారం చుట్టిండు. ఈ విషయాలు పోచారం శ్రీనివాస్కు నచ్చి కాంగ్రెస్ అభివృద్ధి దిక్కు పోతున్నదనే దాని మీద ఆకర్షితుడై రేవంత్ రెడ్డిని ఇంటికి పిలిపించుకొని ఆయన కండువా కప్పుకున్నాడు. ఇక కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు రాబోయి ఊర్వక ఇక బయట పోచారం శ్రీనివాస్ ఇంటికాడ ధర్నా పోవద్దు అని ఈ టీఆర్ఎస్ కార్యకర్తలను నేను అడుగుతున్నా, మళ్ళీ మా 11 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు ఈ ధర్నా ఎందుకు చేయలేరా బాయ్ వీళ్ళని తీసుకోవద్దని? అప్పుడు ఏ ఒక్క నాయకుడు మాట్లాడలే. అంటే మీరు చేస్తేనేమో రాజకీయం, మేము చేస్తే వ్యభిచారమా? అరే మీరు గతంలో మా పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ తీసుకున్నాడు, మేమేమన్నా అన్నా అమ్రాబాయ్? పొన్నాల లక్ష్మయ్యని తీసుకున్నారు, మేమేమైనా అన్నామా? మాజీ పిసిసి అధ్యక్షుడిని కేశవరావుని తీసుకుర్రు, ఆయనని తీసుకుంటే కూడా ఏమన్నా అన్నామా మేము? చెప్పుర్రి, మీరు చెప్పుర్రి. మీరు ఈ విధంగా తీసుకుంటేనేమో మేము ఇవ్వలేం ఏమనలే, ఆరు అదే విధంగా మీరు ఇలా ధర్నా చేస్తారు, అప్పుడు ఏ షేడ్స్ ఉండేనని మిమ్మల్ని అడుగుతున్నాం రాబాయ్. అప్పుడు మీరు ఎందుకు చేయలే? ఒక్కటి యాద పెట్టుకోరు, మా 11 మంది ఎమ్మెల్యేలను తీసుకురు కదా, మేము 22 మందిని తీసుకుంటాం డబల్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ వ్యవస్థను మొత్తం పాడు చేసిందే కేసీఆర్. విలేకరులను బెదిరించుకున్నాడు, చాలా వల్గర్గా మాట్లాడు. ఇక నిన్ను చూసి మేము కూడా నేర్చుకున్నాం ఇవన్నీ. విన్నారా? అయితే ఇప్పుడు మీరు చేసిన దానికి మేము కూడా సవాలు ఉన్నాం, మీరు ఏదంటే దానికి తయారు.